వినాయక చవితి దగ్గరకు వస్తుంది అనగానే చాలు ఆ టైంలో ఏ ముచ్చట ట్రెండింగ్లుంటే ఆ తీర్ల గణేషుని తయారు చేసి వారే వా అనిపిస్తారు. ఆ వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అవుతుంటాయి. అట్లనే ఈసారి కూడా మస్తు గణేష్లు ఆల్రెడీగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలలో తిరుగుతున్నాయి. కానీ అవన్నిటికంటే ఇది వేరే లెవెల్. అందుకే మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. చూసి దండం పెట్టుకొని మరి ఆడికెళ్ళే. దునియాలో ఏ దేవుణ్ణి కూడా వినాయకుడు గానొచ్చాన్ని ఎరైటీ రూపాలలో ఏడ చూడలేము. ఉరగాలు ఇష్టపడే కార్టూన్ క్యారెక్టర్లకేంచి యూత్ మెచ్చే సినిమా హీరోలు, పాన్ ఇండియా క్యారెక్టర్లు, క్రికెటర్ల గెటప్పులతోని తీరు విగ్రహాలు గానొచ్చి దేశమంతా సందడుగుంటది. ఈ సోషల్ మీడియా చేయంగా ఏడ ఇంకా విగ్రహాలు నిలబెట్టి పూజలు చేయకముందే తయారు చేసే కాన్నో, అమ్మే కాన్నో, మండపానికి డీసీఎంల ఆటోలో తీసుకొస్తున్న కాన్నో ఓ మై గాడ్ అనిపించే వెరైటీ విగ్రహాలు గానొస్తుండే వరకలా ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నడమ పుష్ప 2 సినిమాల సూసేకి అనే పాట స్టెప్పులు మస్తు వైరల్ అయినాయి కదా. అందుకే అచ్చం అట్లనే వినాయకుడు ఆ పాటకి డాన్స్ చేస్తున్నట్టు తయారు చేసి మార్కెట్ లో అమ్మబట్టిరా ఆడా. ఇదే ఇట్టుంటే గీడ చూడ్రి ముంబైలో క్రికెట్ లవర్ల క్రియేటివిటీ ఎట్లున్నదో. ఏండ్ల తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచే వరకల దేశమంతా దేత్తడిగా సంబరాలు చేసిరు కదా. ఇక ఆ సంబరాలు యాడ్ చేసుకుంటే చవితి పండుగ, నిమజ్జనము ఇంకింత డబల్ చేస్తోని సంబరాలు చేయాలని ఇగో ఈ విగ్రహం పెడుతురట. కెప్టెన్ రోహిత్ శర్మకి వరల్డ్ కప్ ట్రోఫీని గణేశుడు ఖుషితో ఇస్తున్నట్టు ఈ విగ్రహాన్ని మండపాన్ని నిలబెడతందుకు ముంబై గలీలో తీసుకుపోతుంటే తొవ్వెంటోళ్ళంతా కెమెరాలు ఆన్ చేసి జేమ్స్ కెమెరాన్ రేంజ్ లో వీడియోలు తీసుకొని మురిచిపోయారు. మళ్ళీ రోహిత్ ఒక్కనే పెడితే కడమ క్రికెటర్ల ఫ్యాన్స్ నారాజ్ అవుతారు అనుకున్నారో ఏమో గానీ వ్యాన్లో వెనుకపోంటి ఇండియా టీం అంతా సెట్ చేసిరు. ఇట్లా ఇక ఇది చూసిన వాళ్ళంతా మీ థాట్ కి, మీ థీమ్ కి, మీ క్రియేటివిటీకి టేకే బో అని అనుకోబట్టిరు. కానీ ఇప్పుడే ఇట్లుంటే ఇంకా పండుగ సాలైనాక 11 రోజులు ఇంకెన్నెన్ని వీడియోలు కానొస్తాయో, ఎన్నెన్ని ఫోటోలు వైరల్ అవుతాయో ఏమో పోర్రి. సరే మీ గలీలో ఎటువంటి గణేశుని పెట్టిరో కింద కామెంట్లో పెట్టురి. ఏ మాట కా మాటే. ఏపీలో వరదలు వచ్చిన కాంచెల్లి సీఎం చంద్రబాబు సారు బాధితులను ఆదుకునే తందుకు పడుతున్న ఆరాటం చూస్తుంటే మెచ్చుకోవాల్సిందే. తిన్నది పెయిన పట్టకుట, రాత్రి పగలు అన్న చూడకుట ఎప్పటికప్పుడు ఆఫీసర్లను ఉరికిచ్చిన తీరు చూస్తుంటే బెస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు ఇవ్వచ్చు అని అనిపిస్తుంది. బాబు సార్ సంగతి ఎరుకున్నదే కదా. ముందే పన్రాక్షసుడు అందులేమన్నా ఆపదలు వస్తూకుంటాడు. కాళ్ళకు గిరికలు కాదు, ఈ వరదల టైంలో పడవలు కట్టుకొని తిరిగిండు. బిజవాడ వాడకట్టులు అన్ని తిరిగి బాధితులకు భరోసానిచ్చిండు. వెనక ముందు అవుతుండొచ్చు కానీ అందరికి సాయం అందుతుంది అని ధైర్యం చెప్పుకొచ్చిండు. అటు బుడమేరకు గండ ఎట్లా పడ్డది, విజయవాడకు ఎట్లా గండమైంది, మళ్ళోసారి ఇట్లా కాకుండా ఏమేం చేయాలని బుడమేర కాడికి బురదల్ని దిగి నడిచిపోయి చూసొచ్చిండు. బ్రిడ్జ్ మీద ఉండి చూస్తుంటే అలగ్గున రైలు వచ్చే వరకల ర్యాంపు మీద నిలబడి సైడ్కు జరిగిండు. చెర్రంతల గండం తప్పినట్టు అయింది సార్కు. అటెంక మళ్ళా కేంద్ర మంత్రులతో హెలికాప్టర్ల ఏరియల్ సర్వే చేసి ఆంధ్రాను ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చిండు. ఎప్పటికప్పుడు తిండి నీళ్లు అందేటట్టు ఆఫీసర్లను ఆర్డర్ చేసిండు. చక్కగా పనిచేయని స్పాట్లనే సస్పెండ్ చేసిండు. వరదలు వచ్చిన 48 గంటలనే వాడకట్టులు అన్ని ఫైరింజర్లు పెట్టి సాఫ్ చేయించిండు. అటు బండ్లు మునిగిన బాధితులకు ఇన్సూరెన్స్ కంపెనీలు కొర్రీలు పెట్టకుండా జల్దీ క్లెయిమ్స్ ఇచ్చేటట్టు సెంటర్ తో మాట్లాడి ఒప్పించిండు. ఇయాలనే సెంట్రల్ బీమా కంపెనీలకు కూడా జల్దీ క్లెయిమ్స్ ఇవ్వాలని ఆర్డర్ కూడా పాస్ చేసిరు. ఇట్లా ఆపదలు వచ్చినప్పుడు సారు బాధితులను ఆదుకుంటేందుకు ఆరాటపడే తీరు చూసి అందరు కూడా తారీఫ్ చేస్తున్నారు. ఇక ఇంకో దిక్కు ఎప్పటిలెక్కనే ప్రతిపక్షం వాళ్ళు ఈ వరదలు కూడా బాబు సార్ తెప్పించినాయే, ఆయనే దగ్గరుండి మొగులకు మోటార్ పెట్టి వానలు కొట్టించి వరదలు తెప్పించిండు అన్నట్టు తిట్టిపోస్తున్నారు. ఒక్కరికి సాయం అంత లేదు. అదే మేముంటే అందరినీ బంగారు పడవల దొలకపోయి 5 స్టార్ హోటల్ పెట్టి చూసుకుంటుమే అన్నట్టే తిట్టిపోస్తున్నారు. ఈ టైంలో ఓగలు ఉన్నామనే భరోసాని ఇవ్వాలి కానీ అది మనిషి ఇట్లా రాజకీయాలు చేస్తున్నారని ఆ 2 పార్టీల కార్యకర్తలు ఆన్లైన్లో పెద్ద పోరాటాలు చేస్తారు.